ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానం ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ప్రియా దేవుని జనంగం, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, నీ యొక్క బిడ్డలను విడిచిపెట్టినా, నీ బంధువుల్ని విడిచిపెట్టిన, కేవలం నీ తల్లిదండ్రులను నిన్ను విడిచిపెట్టిన, నీ ఆత్మీయులను విడిచిపెట్టిన దేవాతి దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టండి. ఒకవేళ ఆర్థికంగా నువ్వు నలిగిపోయినప్పుడు, బలహీనమైన పరిస్థితికి వచ్చినప్పుడు, ఎవరు నేను విడిచిపెట్టినా దేవుడు మాత్రం నేను విడిచిపెట్టడు. ఆనాడు యేసేపు అన్నదమ్ములే బానిసగా అమ్మివేసి త్రోసివేసినప్పుడు దేవాతి దేవుడు యేసేపుతో తోడుగా ఉండి ఐగుప్తు దేశానికి దేవుడు ప్రధానిగా హెచ్చించి ఆశీర్వదించాడు. ఇప్పుడు యేసేపు దేవుడు ఉన్నతమైన స్థితిని యేసేపును నడిపించినట్లుగా మనం చూస్తాం. ఉదయకాలం ఎలాంటి బాధల్లో ఎవరికి చెప్పుకోలేని దుఃఖకరమైన పరిస్థితి మధ్య ఉన్నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు సహాయం చేసి వాడే ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నీకు తోడే ఉన్నటువంటి మహాదేవుడు. ఉదయకాలం ప్రార్థనలోకి వెళ్తాం. ప్రభువు మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం ప్రార్థన ఎక్కువస్తున్నటువంటి ప్రతి బిడ్డల్ని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. ఎవరైతే దుఃఖంలో నాయన ఒంటరిగా నాయన ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల మధ్య ఆయన వేదన చెందుతూ ఉన్నారు, వారందరినీ కూడా ధైర్యపరిచి బలపరిచి నాయన వారికి, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు తోడే ఉండి వారి అక్కరను తీర్చి నీ పరలోకపు ఆశీర్వాదం చేత నీ బిడ్డలైన వారిని దీవించండి. అలాగే ఉదయకాలం స్కూల్కి, కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు, డ్యూటీకి, పనిపాట్లకు వెళ్తున్న బిడ్డలందరికీ మీరు తోడే ఉండమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక.